పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో భారత్ కన్నెర చేస్తోంది. పాక్ను అన్ని విధాలా దెబ్బతీయడమే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలు అమలు చేస్తోంది. ఆ దేశ సెలబ్రిటీ సోషల్ మీడియా అకౌంట్స్ పైన ఉక్కుపాదం మోపుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోంది. పాక్ కు వ్యతిరేకంగా పలు చర్యలు చేపడుతోంది. పాక్ సంబంధాలకు కటీఫ్ చెప్పేస్తోంది. కీలక నిర్ణయాలతో పాకిస్తాన్ దారులన్నీ మూసివేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు ఏకంగా ఆ దేశ సెలబ్రిటీలకు సైతం ఊహించని షాక్ ఇస్తోంది. పాక్ సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్ పై వేటు అస్త్రం ప్రయోగిస్తోంది. ఈ క్రమంలోనే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ యూట్యూబ్ ఛానల్ స్ట్రీమింగ్ ను భారత్ లో నిలిపేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన ఆదేశాలతో ఆయా సెలబ్రిటీల కంటెంట్ ప్రస్తుతం దేశంలో అందుబాటులో లేదని ఆ ఛానల్ క్లిక్ చేసిన వారికి ఓ సందేశం ఇస్తోంది. ఉద్రిక్తతలు భగ్గుమంటోన్న వేళ ఇప్పటికే పాకిస్తాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలు ఆయా ఖాతాలను భారత్ లో నిలిపేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పాక్ క్రికెటర్స్ బాబర్ అజాం, మహమ్మద్ రిజ్వాన్, షహీన్ అఫ్రీది ఇన్స్టా ఖాతాలు తాజాగా సస్పెండ్ అయ్యాయి. పాకిస్తాన్ జావెలియన్ థ్రోయర్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అర్షద్ నదీం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను ఇప్పటికే బ్లాక్ చేసింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత చట్టపరమైన చర్యల్లో భాగంగా భారత్ లో ఖాతాను నిలిపివేయబడింది.